తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా తయారు చేసింది కేంద్రం. అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ను కూడా అత్యాధునిక హంగులతో ఆధునీకరించింది. ఎయిర్పోర్ట్ను తలపించేలా అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ రైల్వే స్టేషన్ను ఈ నెల 22న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లను కేంద్రం ఆధునీకరించింది. ముఖ్యంగా హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్తో పాటుగా వరంగల్, అదేవిధంగా ప్రస్తుతం మనం ఉన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తంగా ఒక సుందరంగా ఇప్పుడు విద్యుత్ దీప కాంతుల్లో మెరుస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే ఈ మొత్తం 26,64,00,000 రూపాయలతో ఈ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. రాబోయే రోజుల్లో ఇది పెద్ద స్టేషన్గా మారబోతుంది అనేందుకు ఒక సంకేతాలను కూడా ఇస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి బయట మనకు ఒక విధంగా పార్క్ స్పేస్ను కూర్చోవడానికి ఏర్పాటు చేయడంతో పాటుగా లోపల కూడా లాంజెస్ను అదేవిధంగా మొత్తంగా అత్యాధునికంగా ఆధునీకరించారు. ప్రస్తుతం మనం కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఒక సువిశాలమైన కారిడార్ను చూస్తున్నాం. ఈ కారిడార్తో పాటు మనం గమనిస్తే కనుక మువ్వన్నెల జెండాను తలపించే విధంగా లైటింగ్ ఏర్పాటు, విద్యుత్ దీప కాంతులతో రైల్వే స్టేషన్ దగదగా మెరుస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ప్రవేశ ద్వారం నుంచి ఒక్కసారి రైల్వే స్టేషన్లోని ఈ అత్యాధునికంగా నిర్మించిన లాంజ్ను చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అత్యాధునికమైన లాంజ్లో మొత్తంగా వీవీఐపీస్కు అదేవిధంగా ఎవరైనా ఉండడానికి ఒక అద్భుతమైన లాంజెస్తో పాటుగా ఇక్కడ కూర్చోవడానికి, బస చేయడానికి, ట్రైన్స్ వచ్చినప్పుడు వేచి చూడడానికి ఇక్కడ కుర్చీలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలను తెలిపే విధంగా డిస్ప్లేలను అదేవిధంగా ఏటీఎంలను కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు మనము అటువైపు తిప్పి చూస్తే కనుక రైళ్ళు ఏవేవి ఇక్కడికి వస్తాయి, ఏ సమయానికి వస్తాయి, ఏవి ఇక్కడి నుంచి వెళ్తుంటాయి అనే అంశాలతో ఒక డిస్ప్లేస్తో పాటుగా మనకు అత్యాధునికమైన కౌంటర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఇదే రైల్వే స్టేషన్లో మొత్తంగా ఆధునిక పద్ధతిలో మొత్తంగా టాయిలెట్స్ అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క 26,64,00,000తోని ఒక సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి. అత్యాధునికంగా సుందరీకరించిన ఈ రైల్వే స్టేషన్ను మోడీ ఈ నెల 22వ తేదీన దీన్ని వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించబోతున్నారు. ఒకవేళ ఈ రైల్వే స్టేషన్ కనుక ఇంకా ఇప్పుడు ఆధునీకరించడంతో పాటుగా పెద్ద ఎత్తున రైళ్ల సంఖ్య కూడా పెరిగినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒక పెద్ద జంక్షన్గా కూడా భవిష్యత్తులో మారే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో ఒక కలగా ఉన్న రైల్వే స్టేషన్ నిజమవ్వడమే కాకుండా ఇంత వేగంగా శరవేగంగా రూపుదిద్దుకోవడము అదేవిధంగా శరవేగంగా అడుగులు వేస్తుండడం మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ వాసులను ఆనందింపజేసేది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.